ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ గాజులు వేసుకున్నా సరే మాయం అవ్వరు. అదేంటమ్మా, నువ్వే చెప్పావు కదా మాయమవుతారని. అలా చెబితే ఎవరి మనసులో ఏముందో బయటపడుతుంది అనుకున్నాను. విశాలాక్షి పరీక్ష పెట్టింది. గాజులు తీసేసుకున్నారంటే అవి చేతులకి వేసుకొని ఇక్కడికి అత్తయ్య వస్తుంది. ఎలా వచ్చినా కనిపిస్తున్నప్పుడు గాజులు వేసుకుని రావడం ఎందుకు? కనిపిస్తారన్న విషయం తిలోత్తమమ్మకు తెలియదు కదా. మన ముందుకొస్తే చెప్పేస్తాం కదా. ఐడియా! మనం అందరం అత్తయ్య కనిపించట్లేదు అన్నట్టు నటిద్దాం. అలా చేస్తే ఇక్కడికొచ్చి విశాలాక్షి అన్నట్టు నగల మూటని తీసేసుకోవాలని ప్రయత్నిస్తే 2 డిప్పకాయలు తగిలిద్దాం. కొడతావా? చెప్పలేమనుకో. ముందైతే రానివ్వండి. నేను వెళ్ళి ఏం చేస్తారో చూసొస్తాను. మీరైతే అలర్ట్గా ఉండండి. అలాగే. ఎందుకమ్మా ఇలా పరీక్ష పెడుతున్నావు? ఫలితం రావడం కోసమే నాన్న. గాజులు ఎలా ఉన్నాయిరా? బంగారంలో ఉన్నాయి మమ్మీ. బంగారు గాజులు బంగారంగా కాకపోతే ఇత్తల్లా ఉంటాయా బావగారు? అది సరేగాని నేనింకా మాయమవలేదేంటి సుమనా? అవును మమ్మీ, ఎందుకంటావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? పోతలకి మన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని వచ్చిందేమో. తెలుసుకున్నా చెప్పడానికి తనకింకా మాటలు రావడం లేదు కదరా. అలాగని ఈ పిల్లని తక్కువ అంచనా వేయకూడదు అత్తయ్య. మాటలు రాకపోయినా వాళ్ళ నాన్నను నిద్రలేపి హాల్లోకి తీసుకొచ్చి గజగండ పారిపోయేలా చేసింది కదా. ఆ, ఆ, నిజమే మమ్మీ, చాలా తెలివిగలది బేబీ. గాజులేసుకుని రెడీగా ఉన్నావు తిల్లు ఆంటీ. ఇక్కడేం చేస్తున్నావు చిట్టి? ఏం లేదక్కా. మీరేంటండి మీ అమ్మని ఎక్కడో వదిలేసి ఇక్కడికొచ్చారు? సుమనతో ముచ్చట్లు పెట్టారా ఏంటి? ఆ! గాయత్రి, హాల్లోకి వెళ్దామా? అమ్మా నాన్న అక్కడే ఉన్నారు. నేనిక్కడే ఉంటే ఎక్కడ ఉన్నానని అడుగుతుందేంటి తింగర్ది? మీరు మాయమైనట్టున్నారు అత్తయ్య. బొమ్మ ఎంత బాగుందో గాయత్రి, నాకిస్తావా? వద్దులే, నువ్వే ఆడుకో. మరి మమ్మీ మనకు కనిపిస్తుంది కదా. ఇందాక ఆ గాజులు మనం కూడా పట్టుకుని చూసాం కదా బావగారు. కరెక్ట్. అందుకే అత్తయ్య మనకు మాత్రమే కనిపిస్తుందనుకుంటా. అదే అయ్యుంటుంది. పద గాయత్రి. చిట్టి, తిలోత్తమ అత్తయ్య వస్తే నన్ను కలవమని చెప్పు. అలాగే అక్క. మనం వెళ్దాం గాయత్రి. వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. ఎవరే? ఇంకెవరు? వీళ్ళ ఆవిడ, మా ఆయన, విశాల్ పెంపుడు తల్లి. అత్తయ్య కనపడుతున్నారా అక్క? అంత సైజ్ మనిషి కనబడకపోవడానికే. కనబడనట్టు మనం నటించాలి. ఇంకొక విషయం, అత్తయ్య మా ఆయనకి చిట్టికి ఇద్దరికి మాత్రమే కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారు. వస్తున్నారు వదిన. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. పాప, ఏంటి సంగతులు?
మీరే చెప్పాలి. నువ్వు అందరి జాతకాలు చెప్తావు కదా. ఏదో నాకు తోచింది, కొంచెం తెలిసింది చెప్తానులే. అనయ్య, అమ్మ ఎక్కడుంది? ఆ, పని మీద బయటికెళ్ళింది. ఆ, ఏం పనో ఏంటో. మనకి చెప్తారా అక్క? వందల కోట్లున్న మా అమ్మ ఎప్పుడే వ్యాపారం చేస్తుందో ఎవరికి తెలుసు? సుమనకు వల్లభకు తప్ప ఎవ్వరికీ కనిపించటం లేదు. నేను మెల్లగా ఆ నగల మూటను తీసుకెళ్లిపోతే విశాలాక్షిని సగం దోచుకున్నట్టే. మణికాంత్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు సుమనా? ఎగతాళిగా అంటున్నావు కదూ. నేను వెళ్ళలేననుకుంటున్నావేమో. నా టైం వస్తే భుజంగా మరిని చిటికన వేలుతో తీసుకురాగలను. కరెక్ట్. చిన్న మరదలు చూడ్డానికి పేలగా ఉంటుందేమో గాని చాలా పవర్ ఉంది. మా అమ్మే ఇక్కడ ఉండుంటే ఇద్దరం కలిసి వెళ్దామా అనేదేమో. ఈ పిల్ల నా వంక చూస్తుందేంటి? నేను పాపకు కనిపిస్తున్నానా? మాకు కూడా కనిపిస్తున్నారు. మీ మాట వినిపిస్తుంది. మీరు పట్టిన ఆ మూటని వదిలేస్తే మంచిది. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నేను కనిపిస్తున్నానా? బానే కనిపిస్తున్నావు కదమ్మా. నగల మూటని ఎత్తుకుపోవాలని విశాలాక్షి ఇచ్చిన గాజులు వేసుకుని వచ్చావా వదినా? అదేంటి గాజులు వేసుకుంటే ఎవరికీ కనిపించదు అన్నారు? ఎవ్వరికీ కనిపించరంట. దొంగ బుద్ధి ఎవరికుందో చూడాలని విశాలాక్షి అలా చెప్పిందంట బ్రో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.